ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసేశారు. ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కౌన్సిలర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, యువకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎన్నో ఏళ్ల తర్వాత గొప్ప నాయకుడిని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, మండల ప్రెసిడెంట్ సింగిల్ రమేష్, టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింతల అశోక్, అధికార ప్రతినిధి ఇయాల తిరుపతి, యూత్ అధ్యక్షులు అంకత్ శ్రీనివాస్, సుమన్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా వాళ్ళందరికీ అభినందనలు చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన మా టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు, మరియు రూరల్ ప్రెసిడెంట్ పెంగిల్ రమేష్ గారు, మరి భూషణమన్న గారు, మరి మా తోటి కౌన్సిలర్స్, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, మరి సారు ఈ ఆడబిడ్డల ముందే పెట్టుకొని చీరలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినారు. మరి అదే మన కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలన్నీ అన్ని చెట్లకు కడుతూ అన్ని పొదలకు ఎడ్లు రాకుండా మెరకలు రాకుండా కట్టినారు. మరి దానికి బీటుగా సారు మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇది 6వ సంవత్సరము, మరి ఇంకా 3-4 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. మరి ప్రతిసారి కూడా చీరలు పెరుగుతూ పోతున్నాయి, కానీ తగ్గేటటువంటి సమస్య లేదు. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిన వారు సార్. మరి ఇంకా గొప్ప నాయకుడు మా ప్రేమ్సాగర్ రావు గారు. ఇలా ఒక విధంగా చూసుకుంటే మంచిర్యాలనే రాష్ట్రంలో ఒక స్థాయిలో మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా గట్టి బలమైన వ్యక్తి ఎవరై అంటే ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన ప్రేమ్సాగర్ రావు గారి పేరే ముందుగా ఉంటుందనేది మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే కేబినెట్లో ఒక మంత్రి హోదాలో ఉండడం జరుగుతుందని పెద్దలు అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. ఆ నిర్ణయానికి మేమందరము సంతోషిస్తున్నాం, మేము చాలా స్వాగతిస్తున్నాం. కాబట్టి ప్రేమ్సాగర్ రావు గారిని జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇంతటి గొప్పటి మహానుభావుని ఇలా మా అందరి ముందు తీసుకొచ్చి ఇలా ప్రజాసేవకి అంకితం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి వారి తల్లిదండ్రులకు కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారు కానీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సురేఖమ్మ గారు కానీ, వారి సేవలు గణనీయం. ఇలా ప్రతి ఒక్క ఆడపడుచులు సంతోషిస్తున్నారు. ప్రతి వార్డులో కానీ, ప్రతి గ్రామాల్లో కానీ, ఎక్కడ చూసినా కూడా ప్రేమ్సాగర్ రావు గారి పేరు మోతమవుతుంది. ఇలా రానున్న రోజులలో కూడా ఇంకా గత పాలకులు చేసిన పాలన అంతా పక్కన పెట్టేసి ఇలా ఇదే చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏదైతే గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మంచిర్యాల నియోజకవర్గం నిర్మానుషమైనటువంటి సందర్భంలో ప్రజలతోటి ఎన్నుకోబడి ప్రజా సమస్యలపై నేనున్నాను, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, మీకు అండగా ఉంటానని ఒక నాయకత్వంతో ముందుకొచ్చినటువంటి గొప్ప విశిష్ట మనసున్నటువంటి వ్యక్తి సాగరన్న. వారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను చాలా మనం అభినందించాలి. అటువంటి బిడ్డను కానీ మంచిర్యాల నియోజకవర్గానికి ఒక ప్రసాదంలా మనకందరికీ అప్పచెప్పినంటే వాళ్ళు ఆ దంపతులకు ధన్యవాదాలు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తూడ్చిపెట్టి పోయే పరిస్థితిలో మరి నేనున్నానని ప్రేమ్సాగర్ రావు గారు కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చి, ఆయన ఒకటే ఒంటి చేత్తోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నడిపిన ఏకైక నాయకులు మా ప్రేమ్సాగర్ రావు గారు. మరి వారి వేడుకలు ఈరోజు మనమందరం జరుపుకుంటామంటే మేము అదృష్టవంతులము. మరి అలాంటి నాయకుడు మా మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండు, ఇది మా మంచిర్యాల ప్రజలు చేసుకున్న అదృష్టమని మేము భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు 100% ఉన్నాయి. రాబోయే రోజుల్లో 8-10 రోజుల్లో వారికి మంత్రి పదవి. మరి ఎన్నో ఏళ్ళ తర్వాత మరి గొప్ప నాయకుడిని ఎన్నుకున్న ఘనత మరి నియోజకవర్గ ప్రజలది. దానికి తగ్గట్టుగానే మన నాయకుడు టైగర్ లాగా విజృంభిస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చి మరి ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ 9 నెలలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి నాయకుడు పుట్టినరోజు ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే మనం అదృష్టంగా భావించాలి.
వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరి గొప్పవారు. ఎందుకంటే ఇటువంటి నాయకులను కానీ మరి ప్రజలకు అంకితం చేసిన ఘనత గౌరవ కొక్కిరాల ప్రేమసాగర్ రావు తండ్రి అయినటువంటి కొక్కిరాల రఘుపతిరావు గారిది. వారి ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవలు అందించిన ఘనత మన ప్రేమసాగర్ రావు గారిది. మరి వారు పదవిలో ఉన్నా లేకున్నా 10 సంవత్సరాల నుంచి వారి గొప్పగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండదండగా ఉంటూ ఆరోగ్య సమస్యలు వచ్చినా మరి విద్యా సమస్యలు వచ్చినా